ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈ రోజు పరిశుద్ధ గ్రంథం నుండి హోషియా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంని క్లెయిమ్ చేద్దాం. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. విల్ మేక్ ద వ్యాలీ ఆఫ్ ఆకోర్ ఎ డోర్ ఆఫ్ హోప్. ఆకోరు అంటే శ్రమలండి. ఇప్పుడు చూడండి, ఒక వ్యాలీ అంటే ఎప్పుడైతే మీరు ఒక లోయ చూస్తారో ఆ లోయలో మీకు అంధకారమే తప్ప మీకు దారి కనిపించదు. అలాగే మీరు శ్రమలలో ఒక లోయలో పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే నిరీక్షణతో ఉన్న వాళ్ళకి ఒక ద్వారాన్ని కలుగజేస్తారని అంటున్నారండి. ఆకోరు అంటే శ్రమ. ఎవరైతే శ్రమల్లో ఉన్నారో, అంటే ఈ యొక్క పని నేను చెయ్యలేను, నేను ఒక అంధకారంలో ఉన్నాను, ఈ పని నా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళకి ఈ యొక్క వాగ్దానం, మీ వల్ల కాకపోతే యేసే వల్ల అవుతుందండి. ఆయనకే సమస్తము సాధ్యమే అండి. మనుషులకి అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఈ యొక్క లోయ లాంటి ఒక ట్రబుల్స్ మీకు ఉన్నట్లయితే యేసయ్య మీకు ఒక ద్వారాన్ని తెరవజేస్తారండి. ఎప్పుడంటే మీరు ప్రార్థన చేస్తే, నిరీక్షణతో ముందుకు వెళితే. హోప్ అబ్రివేషన్ ఏంటో తెలుసా అండి? హోల్డ్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్ ఎవ్రీ డే. ఎప్పుడైతే మీరు ఒక అంధకారంలో ఉన్నానని ఫీల్ అవుతున్నారో ఆ సమయంలో, ఆ యొక్క క్షణంలో దేవుని వాగ్దానాల మీద నిరీక్షణ కలిగి మీరు ముందుకు వెళ్తే ఆ యొక్క లోయ నుంచి యేసయ్య ఆ యొక్క ట్రబుల్ నుంచి మిమ్మల్ని తీసుకురావడం జరుగుతుందండి. సో మీ యొక్క నిరీక్షణ యేసయ్య మీద పెట్టుకోండి. ఆయన ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us so much. ఆమేన్.